నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి కీలకం. ఒక విధంగా చెప్పాలంటే జీవన్ మరణ సమస్య. ఈ ఎన్నికల్లో గెలుపోటములపైనే తెలుగుదేశం పార్టీ ఉనికి ఆధారపడి ఉంది. గెలిస్తే చంద్రబాబుకు గౌరవప్రదమైన పదవి విరమణ లభించనుంది. లేకుంటే చంద్రబాబు ఏరి కష్టాలు తెచ్చుకున్నట్టే. అందుకే చంద్రబాబు వయసుకు మించి కష్టపడుతున్నారు. ఒకవేళ ఓటమి ఎదురైతే మాత్రం చంద్రబాబుకు ముచ్చమటలు పట్టడం ఖాయం. జగన్ ఎన్ని రకాల ఇబ్బందులు పెడతారో చంద్రబాబుకు తెలియంది కాదు. గత 4 సంవత్సరాలుగా చంద్రబాబుపై రివెంజ్ తీర్చుకోవాలని జగన్ భావిస్తున్నారు. సరిగ్గా ఎన్నికల ముంగిట అవినీతి కేసులను మోపగలిగారు. సిఐడిని అడ్డం పెట్టుకుని చంద్రబాబును అరెస్ట్ చేశారు. రిమాండ్కు పంపించగలిగారు. 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచగలిగారు. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు రాజకీయ జీవితంలో మునుపెన్నడూ లేని విధంగా పట్టు బిగించడంలో జగన్ సక్సెస్ అయ్యారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కేసులు నమోదు చేసిన రాజకీయ కోణంలో ఆలోచించి చంద్రబాబును టచ్ చేయలేకపోయారు. చంద్రబాబు విషయంలో ఉదాసీనంగా వ్యవహరించారు. కానీ జగన్ అలా కాదు. సరైన టైం చూసి స్కెచ్ వేశారు. కేసులతో చంద్రబాబు ఉనికిని ప్రశ్నార్థకం చేశారు. ఈసారి గెలుపు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వెనుక తనపై ఉన్న కేసులే కారణం. ప్రస్తుతం చంద్రబాబు అన్ని కేసుల్లో బెయిల్పై ఉన్నారు. కేసులు వేసింది ఏపీ సిఐడి. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండే దర్యాప్తు సంస్థ అది. రేపు టీడీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబు చెప్పినట్టు సిఐడి ఆడుతుంది. అప్పుడు తనపై ఉన్న కేసులన్నీ విత్డ్రా చేసుకుంటుంది. పొరపాటున వైసీపీ అధికారంలోకి వస్తే ఇప్పుడు కోర్టు పరిధిలో నడుస్తున్న అన్ని కేసుల్లో పట్టు బిగించే అవకాశం ఉంది. అది చంద్రబాబుకు ఏమంత శ్రేయస్కరం కాదు. 74 సంవత్సరాల వయసులో ఉన్న చంద్రబాబు మరో 5 సంవత్సరాల పాటు మాత్రమే యాక్టివ్ రాజకీయాలు చేయగలరు. ఇంతలో జైలు జీవితం పలకరిస్తే ఆయన రాజకీయ చరిత్రకు ఒక మాయని మచ్చగా నిలుస్తోంది. అందుకే చంద్రబాబు ఎన్నికల్లో గెలుపు కోసం వయసుకు మించి కష్టపడుతున్నారు. శక్తియుక్తులను ప్రదర్శిస్తున్నారు. మరోవైపు పార్టీ ఉనికి కూడా ఈ ఎన్నికలపై ఆధారపడి ఉంది. గతంలో 2004లో అధికారానికి తెలుగుదేశం పార్టీ దూరమైంది. కానీ అప్పటికే పోరాడేందుకు చంద్రబాబుకు వయసు ఉంది. అందుకే 2014 వరకు గెలుపు తలుపు తట్టే వరకు గట్టిగానే పోరాడారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రస్తుతం చంద్రబాబు వయసు 75 సంవత్సరాలు. ఈసారి కానీ ఎన్నికల్లో ఓటమి చవి చూస్తే ఆయన ప్రతిపక్షంలో ఉండి పోరాడటం చేయలేరు. ఇక చేయాలనుకుని ప్రయత్నించిన ఆయన వయసు సహకరించదు. మరోవైపు కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతారు. జగన్ ఎంత ఇబ్బందుల్లో పెట్టాలో అంతలా పెడతారు. ఇక అందుకే చంద్రబాబు తన శక్తిని మించి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు జనసేనతో పొత్తుకు తహతహలాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారానికి పెంపర్లాడుతున్నారు. మరోవైపు పార్టీలో సమన్వయం చేసుకుంటున్నారు. ఇన్ని ప్రయత్నాల వెనక చంద్రబాబుకు కేసుల భయం వెంటాడుతోంది. అందుకే తన 4 దశాబ్దాల రాజకీయ అనుభవాన్ని రంగరించి మరీ కృషి చేస్తున్నారు. ఆయన ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.